మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసును నీరుగార్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. విచారణ పేరుతో పైకి హడావుడి చేస్తున్న కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ ఇప్పటికే మాయం చేసినట్లు తెలుస్తోంది. ఓ బిగ్ డీల్ కు సంబంధించిన ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన పెద్దలను తప్పించేందుకు ఎస్కేప్ ప్లాన్ నడిపిస్తున్నారు. విచారణలో ఎవరి పేర్లు బయట పెట్టకుండా ఉండేందుకు సిఐ నాగరాజుకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం రేపిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా టెక్నీషియన్ను పిలిపించి ఆ దృశ్యాలు తొలగించినట్లు అనుమానిస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా ఏడాది పాటు డీవీఆర్, ఎన్వీఆర్లోని దృశ్యాలను ఎరైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అరెస్టు తర్వాత సిఐ నాగరాజును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆధారాలను నాగరాజు ముందు ఉంచి ప్రశ్నించడంతో పాటు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దల ప్రమేయం ఉండడంతో వారి పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు సిఐ నాగరాజుకు భారీ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సిఐకి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఓ మాజీ డీజీపీ ఆధ్వర్యంలో సిఐ నాగరాజుకు సంబంధించిన తెరవెనుక ప్రయత్నాలు సాగినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసులో నాగరాజు పనిష్మెంట్ సస్పెన్షన్తోనే సరిపెట్టాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వ పెద్దల వద్దకు సదరు అధికారి రాయబారం నడిపినట్టుగా సమాచారం. డీల్ కుదరడంతోనే సిఐ నాగరాజు అజ్ఞాతం వీడి అరెస్టుకు సహకరించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయికృష్ణ కేసులో A1, A2గా ఉండాల్సిన బిగ్ బాస్ టాస్క్ ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సిఐ నాగరాజు వరకే పరిమితం చేసేలా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.